తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు భూములు వివరణ అంట. మరి ఆస్తులు భూములు విలువలు సవరించేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. గత 10 సంవత్సరాల పరిపాలకులు కంపెనీలు పెడతామని చెప్పి ఎకరాలు కట్టబెట్టారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కొంతమంది తీసుకోవటం జరిగింది. మరి ఆ ఎకరాలు ఏమీ డెవలప్ కాలేదు. పారిశ్రామికీకరణ ఏమాత్రం లేదు అక్కడ. అంటే పరిశ్రమలు ఎక్కడ లేవు అని అర్థం. మరి అలాంటప్పుడు వాళ్ళ పేర్ల మీద అన్ని ఎకరాలు ఎందుకు? తక్కువ రేటుకు తీసుకొని ఈ ఆస్తుల వివరణ, ఆస్తుల వివరణ, విలువల వివరణ ఇటువంటిది ఏ విధంగా సాధ్యమవుతుంది? మరి ఆ ఎకరాలని అదే విధంగా వాళ్ళకు ఉంచుతారా? ఏ విధంగా ఉంచుతారు? పేదవాడికి 70 గజాలు 80 గజాలు ఇవ్వాలంటే నానా యాతన పడుతుంటారు. ఇంతమంది మంత్రులు లెక్క చేస్తుంటారు. వాళ్ళకు ఎకరాలు ఇచ్చేటప్పుడు తక్కువ రేటు మీద ఇస్తుంటారు. ఇన్ని రోజులకు కూడా పరిశ్రమలు పెట్టలేదు. అవి ఎందుకు వాపసు తీసుకోలేదు? కారణం ఏంటి చెప్పండి ఒక్కసారి. అక్కడ ఏమైనా కుల వివక్ష అడ్డం వస్తుందా? లేదా ఈ యొక్క ప్రభుత్వ సలహాదారులు ఇచ్చినటువంటి మాటను ఎందుకు తీసేయాలి అనేటటువంటిది ఏమైనా అడ్డం ఉన్నదా? ఇదంతా విలువలు కాదు, వివరణ కాదు. ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేశారు ప్రభుత్వ భూమిని. మరి వాటిని వాపసు ఎందుకు తీసుకోలేదు ఇంతవరకు? అవి తీసుకున్న తర్వాతనే కదా విలువలు సవరణలు చేయాల్సింది. మరి ఎందుకు చేయట్లేదు ఆ విధంగా? ఒక్కసారి ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.